కమర్షియల్ వాడుతున్నాం. మీకు ఆర్గానిక్ వాడితే కొంచెం బాగా పెట్టుబడులకి ఏమన్నా మనం తక్కువ రేట్లో రైతులు పెట్టుబడులు ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటుంది. జబర్దస్త్ ఏం మాట్లాడరాదు. పంట మాత్రం చేతికి బాగా దిగుమతి బాగా ఎక్కువ వస్తుంది, పంట ఎక్కువ వస్తుంది. మనం పెట్టుబడులు తక్కువ పెట్టేది ఎక్కువ లాభం పొందుతాం దాన్ని ఆర్గానిక్ వాడితే. ఏదానికైనా వాడచ్చు, కమర్షియల్ కన్నా వాడచ్చు, సీడ్ పద్ధతి కూడా వాడచ్చు. కమర్షియల్ వాడచ్చు బాగా వచ్చింది. అంటే మనం చెట్టుకి 60-70 కాయ దాకా ఇది ఆయుర్వేదిక్ మందు వాడితే కంపల్సరీ 60-70 కాయ చెట్టు కొడితే మగ్గ సట్టు అంతా ఎక్కువ వస్తుంది అనమాట. సరికే ఒకసారి కొడితే కొద్ది ఇంకా మనము చెట్టు పెరిగే కొద్దీ మగ్గ ఎక్కువ పెరుగుతుంది. బాగా ఒక 2 కాయ కలిసి ఒక కాయ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. బాగా ఇంతలా ఒక పూత బాగా వస్తుంది, పర్లేదు దానికి బాగానే. ఫలానా కాడ గట్టిగా బాగా వలుతుంది. ఇప్పుడు వానలు ఉంది కాబట్టి కొంచెం దానికి అవకాశం ఎండ ఎక్కువ ఉంటే బాగా వలుతుంది. ఇప్పుడు వానలు ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ. 8 దాకా ఉంటుంది, 9 దాకా వస్తుంది. ఇంకా నార్మల్గా బయట 9 కానీ 10 కానీ వస్తాయి. 9 లాస్ట్. యా మందులు వాడి ఆర్గానిక్ మందులు అయ్యదనే తీసుకెళ్ళి ఎన్నిసార్లు కనిపెట్టి 2 మంది కనవేంటి, ఎన్ని మాటలు కొట్టేవాళ్ళు 2 మాటలు కొట్టి ఎన్ని ట్యాంకులు కనిపెట్టి అన్ని 20 ట్యాంకులు కనవేంటి కొట్టలేదు. అది పెట్టినాక పంట బాగా వచ్చింది. ఆయుర్వేదిక్ మందులు వాడడానికి ప్రతి బాగలిగింది. ఎక్కడ 12 క్వింటాలు ఈ మందులు వాడడానికి పంట జంత పెరుగుతుంది. చెట్టు పెరుగు చెట్టు బాగుంటుంది, పెట్టి పడుతుంది. పని మంది వేస్తే బాగా పెరుగుతుంది. 100 కాడుకుని పడుతుంది. 100 ఎకరకి ఒక చెట్టుకి వచ్చి 100 కాయ. లాస్ట్ కింద కానీ మంచి బల్త పత్తి పత్తి బాగా చెట్టుకి ఎన్ని కాయలు? ఎన్ని రోజులు లేపిస్తావు? 30 రోజులకి చెట్టుకి 100 కాయ. అవునా? కమర్షియల్ కాయ సీడ్ పత్తి కాయ చేసినది అంతా చిన్న కింద కానీ పత్తి మంచి పెరిగింది. మగ్గ చెట్టు బాగా వస్తుంది, చెట్టు బాగా పెరుగుతుంది. ఏం దానివల్ల నీళ్ళు తేమ ఎక్కువ వల్ల ఏం కాదు. అంత వాటి ఎంత కొడితే మంది అంతా రిజల్ట్ అది అంతా బాగా చేస్తున్నాం. దానా బాగా వచ్చిందంట. మందులు అన్నీ వాడినాడు మీరు కూడా.